హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బహుశా అతను వెనక్కి వచ్చి ఉంటే ఆమెని ఓదార్చేవాడేమో. ఏడ్చి ఏడ్చి అలసిపోయి తెల్లవారుజామున లేవటంతో నిద్రలోకి జారుకుంది హరవి. రూమ్కొచ్చిన రానా ఆమె ఎందుకు ఏడ్చిందో అర్థం కాక చాలాసేపు తనలో తానే ఆలోచించాడు. విషయం అర్థమైంది రానాకి. నేను తనకి క్లోజ్గా మూవ్ అవుతున్నాను కదా, అందుకే తన గతం తలుచుకొని బాధపడుతుంది. ఎందుకు తన మనసుని ఇబ్బంది పెట్టడం? వీలైనంత మటుకు తనకి దూరంగా ఉంటేనే మంచిదే అనుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి ఫార్మల్ డ్రెస్ వేసుకొని ల్యాప్టాప్ తీసుకొని హాల్లోకి వచ్చాడు. కింద రూమ్లో అరవి నిద్రపోవడం చూసి ఆమెని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక హాల్లోకి వచ్చి వాక్లో మునిగాడు. సుమారు టైం 9:30 అవుతుండగా రాధిక దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో వర్కర్కి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో మా, రే నేను ఇంటికి రావడానికి అరగంట పడుతుంది. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? ఆఫీస్లో మా. రే కాస్త అప్పుడప్పుడైనా నిజం చెప్పరా తల్లి. మాటలకి నవ్వుకున్నాడు రానా. అరవై ఫ్లాట్లో ఉన్నాను మా. ఎప్పుడు వస్తావు? నేను ఇంకా ఈవినింగ్ వస్తాను. కాసేపు ఇక్కడ ఉండి ఆఫీస్కి వెళ్తాను. వచ్చేసరికి లేట్ అవుతుంది. సరే, జాగ్రత్త, ఉంటాను. సరే మా అని కాల్ కట్ చేసి వాక్లో మునిగాడు. ఏంటో వీడు అరవై మరదలని తెలిసిన దగ్గర నుంచి తన దగ్గరే ఉంటున్నాడు. ఏదో రకంగా ఇద్దరికి పెళ్లి చేసేయాలి. లేదంటే తనని వీడు భయపెట్టినా భయపెడతాడు అనుకుని ఇంటి నెంబర్కి కాల్ చేసింది. హలో అమ్మ, లక్ష్మి. చెప్పండి అమ్మగారు. ఊరు నుంచి ఇప్పుడే బయలుదేరా. ఇంటికి చుట్టాలు కూడా వస్తున్నారు. కాస్త టిఫిన్ భోజనం ఏర్పాట్లు చూడు. సరేమా, ఏమైనా కావాలంటే డ్రైవర్ చేత అన్నీ తెప్పించు. ఉంటాను అని రాధిక ఫోన్ కట్ చేసి తననే చూస్తున్న వాసుదేవం చూసి, ఏమైందన్నయ్య అలా చూస్తున్నావు? చిన్నప్పుడు ఎలా ఉండేదానివి? కనీసం గడప దాటాలన్నా భయపడేదానివి. అలాంటిది ఈ రోజున ఇంత హోదాలో ఉన్నావు నువ్వు అంటే అర్థమవుతుంది. కృష్ణ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. ఎలా ఉన్నాడమ్మా కృష్ణ? బాగానే ఉన్నాడన్నయ్య. కానీ నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది కృష్ణ వల్ల కాదన్నయ్య. నీ మీనల్లుడు రానా చెల్లి మాటలకి ఆశ్చర్యంగా చూశాడు. అవునన్నయ్య, వాడొక్కడే సొంతంగా కంపెనీ పెట్టి విజయాన్ని సాధించి నన్ను ఒక బంగ్లాలో పెట్టాడు. నిజం చెప్పాలి అంటే కన్న తల్లిని ఎలా చూసుకుంటుందో వాడు నన్ను అలా చూసుకుంటున్నాడన్నయ్య. ఇంతకు మించి ఏం కావాలి? మరి కృష్ణ, చెప్పాను కదన్నయ్య ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని. వాసుదేవ్కి ఏదో అనుమానం వచ్చి తలుపుతూ విండో బయటికి చూశాడు. గతంలో తను చేసిన పని తనలో తానే బాధపడ్డాడు. ట్రాఫిక్ కారణంగా అరగంట కాస్త గంట అవడంతో ఇంటికి చేరేసరికి 10:30 అయింది. వాసుదేవ్ సుజన్ రాధిక ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. మాటలు రాలేదు ఇద్దరికి. చాలా పెద్ద బంగ్లా, బయట సెక్యూరిటీ, చుట్టూ బాడీగార్డ్స్, ఇంకా ఇంట్లో పని వాళ్ళందరినీ చూసి వాసుదేవ్ రాధిక ఎలాంటి జీవితం అనుభవిస్తుందో, తన మేనల్లుడు ఎంతలా కష్టపడుతున్నాడో అర్థమైంది. లోపలికొచ్చిన ఇద్దరు ఇంటిని చూసి షాక్ అయ్యారు. అన్నయ్య, తల్లి, ఇల్లు చాలా బాగుంది మా. వాడే నచ్చినట్టు కట్టించుకున్నాడు అన్నయ్య. నిజంగానే రాధిక, నాకైతే మాటలు రావటం లేదు. రాజభవనంలా ఉంది ఇల్లు. ముందు మీ ఇద్దరు స్నానం చేసి రండి అన్నయ్య. తీరిగ్గా మీరు ఇల్లు చూద్దురు. సరే మా అని రాధిక వెనక నడిచారు. తన అన్నయ్య వదినికి గెస్ట్ రూమ్ చూపించి బయటికి వచ్చి తను ఫ్రెష్ అయ్యి కాటన్ చీర కట్టుకొని బయటికి వచ్చి కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఇక్కడ వర్క్లో ఉన్న రానా టిఫిన్ చేయటం కూడా మర్చిపోయాడు. నిద్రలో ఉన్న అరవి ఏదో పీడకలు రావడంతో టక్కున కళ్ళ తెరిచి చుట్టూ చూసింది. తను ఎక్కడ ఉందో ఏంటో చూసుకొని ఊపిరి పీల్చుకొని, ఇదేంటి ఇలాంటి కళ వచ్చిందనుకుని గోడుకున్న గడియారం చూసింది.
టైం 11 కావడంతో ఆకలిగా అనిపించి బయటకొచ్చింది. హాల్‌లో కూర్చొని సీరియస్‌గా వర్క్ చేస్తున్న రానాని చూసి షాక్ తింది. వీడు ఆఫీస్‌కెళ్ళలేదా అనుకోని ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి కిచెన్ రూమ్‌కొచ్చింది. వండిన ప్రసాదం పెట్టిన కాఫీ అలానే ఉంది. ఒక్కసారిగా మనసు చివుక్కుమంది అరవికి. ఛ! నేనేంటి ఎవరి మీద కోపంతో సార్‌కి కనీసం టిఫిన్ కూడా పెట్టలేదని స్టవ్‌పై ఇడ్లీ పెట్టి కొబ్బరి చట్నీ చేసింది. పావుగంటకి టిఫిన్ సిద్ధమవడంతో ప్లేట్‌లో వేడి వేడి ఇడ్లీ 5 వేసి, బౌల్‌లో చట్నీ వేసి, వాటర్ బాటిల్ తీసుకొని హాల్‌లోకొచ్చింది. సార్ ఎంతో మెల్లిగా పిలిచింది. తల తిరిగి చూశాడు. ఏంటి అన్నట్టు. బ్రేక్‌ఫాస్ట్. నో థాంక్స్ అరవి అని వర్క్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ నాకిదో పని కదా అనుకుని అదే ముందుకు వచ్చి అతని చేతిలో ఉన్న ల్యాప్‌టాప్ లాక్కొని టిఫిన్ ప్లేట్ పెట్టి తినండి. నిద్రొచ్చి పడుకున్నాను. లేదంటే మీకు ఎర్లీ మార్నింగే టిఫిన్ పెడుదును అంది. అరవి ప్లీజ్ సార్ తినండి అని అరవి అనగానే బెట్టు చేయకుండా తిన్నాడు రానా. తను కూడా తెచ్చుకొని టిఫిన్ చేసింది. అతను తినేసాక ప్లేట్స్ అవి తీసుకొని క్లీన్ చేసి ప్రసాదం బౌల్‌లో ఏసి తీసుకొచ్చింది. కాల్ మాట్లాడి కట్ చేశారు. రానా ఏంటిది? ప్రసాదం తీసుకోండి. ఇప్పుడే కదా తిన్నాను. ఇదెంతో లేదు తినండి అని మూతి తిప్పుకొని ప్రసాదం చేతిలో పెట్టింది. సైలెంట్‌గా తీసుకొని తిన్నాడు. అరవి కూడా తిని వాటర్ తాగి అతనికి వాటర్ బాటిల్ ఇచ్చింది. వెళ్దామా ఆఫీస్‌కి? వెళ్దాం కానీ ఇప్పుడు కాదు. మధ్యాహ్నం నుంచి. ఓకే సార్ అని ఆలోచిస్తూ ఏమైంది? ఈ మానవుడికి ఇంట్లోనే తిష్ట వేశాడు. నిమిషం కూడా ఆఫీస్ వదలని ఈయన గారు ఆఫీస్‌లో ఎగ్గెట్టేసి మరీ ఇక్కడ ఎందుకొచ్చినట్టు అనుకుని కిచెన్ రూమ్‌కొచ్చి వంట చేయటం మొదలుపెట్టింది. రానా ఉన్నాడని పప్పు మామిడికాయ చారు, పన్నీర్ కర్రీ చేసి రైస్ పెట్టి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది. ఇంతలో ఫోన్ మోగటంతో వాటర్ బాటిల్ తీసుకొని ఎవరా అని ఫోన్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. హలో అమ్మా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం తల్లి నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానమ్మా. అదేంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు మా సార్ ఇంకా ఇక్కడే ఉన్నారు. ఫ్లాట్ అయింది కదా నేను ఇక్కడ రెంట్‌కుంటున్నా. ఆఫీస్ మధ్యాహ్నం నుంచమ్మా. అరవి మాటలకి నవ్వుకుంది సుధా. అప్పుడే నా మేనల్లుడు నా కూతుర్ని పడేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడన్నమాట అనుకొని, మీ సార్ మంచివారేనా? ఎందుకుమా అలా అడిగావు? అంటే అది కాదు అరవి. నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు కదా! నీతో ఏమన్నా తప్పుగా? ఛ! కళ్ళు పోతాయమ్మా. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన చాలా మంచివారమ్మా అని విండో నుంచి రానని చూస్తూ నా దృష్టిలో ఆయన గొప్పవారమ్మా. నాకంటూ బ్రతుకు తెరువు చూపించి బయట నేను రాక్షసుల చేతిలో బలి కాకూడదని ఆయన ఫ్లాట్‌లోనే రెంట్‌కుండమన్నారు. ఆయన తప్పుగా ప్రవర్తిస్తే నీకు తెలుసు కదా నా కోసం ఏం చేస్తానో. తెలుసు తల్లి అని వాసుదేవ్ గారికి ఫోన్ ఇచ్చింది. ఏంట్రా మీ అమ్మ ఏదో అంటుంది? అమ్మ నన్ననకపోతే ఇంకెవరినంటుంది నాన్న? ఇంతకీ భోజనం చేశారా? చేయటానికే కూర్చున్నాం కానీ నువ్వు గుర్తొచ్చావు. అందుకే ఫోన్ చేశా. తిన్నావా? ఇంకా లేదు నాన్న. తింటాను అని పావుగంట వరకు ఫోన్ మాట్లాడి కట్ చేసి హాల్లోకొచ్చింది. టైం చూస్తుంది 1:00 అవటంతో సార్ ఏంటి ల్యాప్‌టాప్ నుంచి చూపు తిప్పకుండానే భోజనం చెయ్యరా? ప్లీజ్ అరవి కాసేపు ఆగి తింటాను. మీరే అన్నారు కదా మధ్యాహ్నం ఆఫీస్‌లో మీటింగ్ ఉంది. వెళ్ళాలి అని. మర్చిపోయారా? చెవున తలెత్తి ఆమెను చూశాడు. ఎందుకో తలదించుకొని అంటే లేట్ అయితే కంగారులో మీరు భోజనం చెయ్యరు అని మాట్లాడలేదు రానా. చేతిలో ఉన్న ల్యాప్‌టాప్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ హాల్‌కొచ్చి కూర్చున్నారు. సైలెంట్‌గా అతనికి భోజనం వడ్డించి తింటూ ఆమెను చూశాడు. ఆమె కూడా పెట్టుకొని తినటం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్యన మాటలు లేవు. అరవి తింటూ మధ్య మధ్యలో రానని చూసింది కానీ అతను దించిన తల ఎత్తకుండా భోజనం చేశాడు. వంట బాగా నచ్చడంతో రోజుకంటే 2 ముద్దలు ఎక్కువగానే తిన్నాడు. హ్యాండ్ వాష్ చేసుకుని తన ల్యాప్‌టాప్ ఫోన్ తీసుకొని రూమ్‌కెళ్ళాడు. ఆశ్చర్యంగా చూసింది అరవి. ఏమైంది ఈ రాక్షసుడికి? నన్నేదోటి అంటాడు కదా! కనీసం వంటకైనా వంకలు పెట్టి నాతో గొడవ పెట్టుకుంటాడు కదా! ఎందుకు అంత సీరియస్‌గా ఉన్నాడు అనుకోని
ఆలోచిస్తూ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని, తిన్న ప్లేట్స్ అవి కడిగి రూమ్‌కొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంది. పింక్ కలర్ చుడిదార్ ఏసుకొని, హెయిర్‌కి చిన్న క్లిప్ పెట్టి, ఫేస్ వాష్ చేసుకొని లైట్‌గా పౌడర్ రాసి, స్టిక్కర్ పెట్టుకొని ఆఫీస్ ఫైల్ తీసుకొని బయటకొచ్చి సోఫాలో కూర్చుంది. కానీ ఎంతకి రానా బయటికి రాలేదు. అరగంట గడిచింది. తప్పక లేచి అతని రూమ్‌కొచ్చింది. బెడ్ మీద అదమర్చి నిద్రపోతున్నాడు రానా. కోపమొచ్చింది అరవికి. మీటింగ్ అని చెప్పి నిద్రపోతున్నాడు. ఏంటి చెప్తా నీ రాక్షసుడి పని అని లోపలికొచ్చింది కానీ, బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్న అతని ఫేస్ చూడగానే నిద్ర లేపాలని అనిపించలేదు. కర్టెన్ క్లోజ్ చేసి ఏసీ లైట్‌గా పెంచి బయటికి వచ్చి డోర్ జారేసి మూర్తికి కాల్ చేసింది. చెప్పు అరవి. బాబాయ్ ఇప్పుడు మీటింగ్ ఉంది కదా! అవును. ఒక అరగంటలో ఉంది. నేను సార్ కోసమే వెయిట్ చేస్తున్నాను మా. సార్ రాలేరు బాబాయ్. ఏమైంది మా? ఆయన పడుకున్నారు బాబాయ్. డిస్టర్బ్ చేయటం ఎందుకని మీకు ఫోన్ చేశా. మీటింగ్ సంగతి నేను చూసుకుంటాను బాబాయ్. ఇప్పుడే బయలుదేరుతానని చెప్పి తన బ్యాగు, ఫోన్ తీసుకొని డోర్ క్లోజ్ చేసి ఆఫీస్‌కెళ్ళింది. కీర్తన ఎప్పుడైతే ధైర్యంగా గట్టిగా మాట్లాడిందో ఆ రోజు నుంచి శౌర్య చాలా సైలెంట్ అయిపోయాడు. ఇంట్లో కూడా సరిగా ఉండటం లేదు. మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళటం, నైట్ 9కి ఇంటికి రావటం. అమ్మ కీర్తన ఏంటి బామ్మ అని జానకమ్మ గారు పక్కన కూర్చుంది. వాడు వచ్చేది 9కి కదా! నువ్వింక భోజనం చేసి పడుకోమ్మా. ఎంతసేపని వాడి కోసం ఎదురు చూస్తావు? పర్లేదు బామ్మ. ఆయన వచ్చాక తింటాను. ముందు మీరు మందులు వేసుకోండి అని జానకమ్మ గారికి మందులిచ్చి, టీవీ పెట్టి తను పక్కనే కూర్చుంది. గుండమ్మ కథ పాత సినిమా రావటంతో జానకమ్మ గారు సంతోషంగా సినిమాలో లీనమయ్యారు. సినిమా చూస్తున్న కీర్తన మధ్య మధ్యలో గుమ్మంకేసి చూసింది. శౌర్య వస్తున్నాడేమో అని. టైం 8:30 అవుతుండగా వచ్చాడు శౌర్య. కార్ సౌండ్ వినిపించగానే కీర్తన నవ్వుతూ బయటికి వచ్చింది. వర్క్ ఎక్కువగా ఉండటంతో అలసిపోయి ఇంటికొచ్చిన శౌర్య కీర్తనను చూసి చిన్నగా నవ్వి లోపలికొచ్చాడు. అతనికి వాటర్ ఇచ్చి బ్యాగ్ పక్కన పెట్టింది. వాటర్ తాగి జానకమ్మ గారిని చూశాడు. టీవీలో మునగటంతో తన రూమ్‌కొచ్చాడు. అప్పటికే అతని బట్టలు, టవల్ అన్నీ రెడీగా మంచంపై ఉండటంతో ఫ్రెష్ అయి బయటికొచ్చాడు. రండి భోజనం పెడతాను. మాట్లాడలేదు శౌర్య. ఎప్పట్లానే మౌనంగా చైర్‌లో కూర్చున్నాడు. ఎంతో ప్రేమగా శౌర్యకి భోజనం వడ్డించింది. కడుపు నిండా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్‌కెళ్ళాడు. అతను తిన్న ప్లేట్‌లోనే భోజనం పెట్టుకుంది కీర్తన. ఓ పక్క సినిమా చూస్తూనే అన్నీ గమనిస్తుంది జానకమ్మ. భోజనం చేసి ఎప్పటిలానే కిచెన్ రూమ్ క్లీన్ చేసి జానకమ్మతో కలిసి సినిమా చూసి ఆవిడ కాళ్ళకి నూనె రాసి తన రూమ్‌కొచ్చింది. అప్పటికే బెడ్ మీద కూర్చొని వర్క్ చేస్తున్నాడు శౌర్య. కదిలించలేదు కీర్తన. 2 రోజుల నుంచి అతనితో మాట్లాడదాం అనుకుంటుంది కానీ తనకి అవకాశం ఇవ్వలేదు. కింద చాప దుప్పటి వేసుకొని పడుకుంది కీర్తన. వాక్ చేస్తూ నిద్ర రావటంతో ల్యాప్టాప్ పక్కన పెట్టి పడుకుందామని బెడ్ మీద వాలిన శౌర్య గుమ్మం బయట జానకమ్మ గారిని చూసి షాక్ అయ్యాడు. ఇంకా ఉంది.